అనుకా సిన్హా గారు అడుగుతున్నారండి, సార్ ప్లీజ్ డూ వీడియోస్ ఆన్ ఫిల్లర్స్, బొటాక్స్, లిప్ ఫిల్లర్స్, ఐ ఫిల్లర్స్, హౌ మెనీ ఇయర్స్ దే స్టే ఇన్ ద బాడీ, నాన్ ఫేస్ లిప్ సర్జరీ, ఇది ఒక మంచి టాపిక్ కొద్దిగా చేయండి అని అంటారు. అనుకా సిన్హా గారు చాలా మంచి సజెషన్ అండి. ఫిల్లర్స్, బొటాక్స్, లిప్ ఫిల్లర్స్ అనేటివి టెంపరీ రిజల్ట్స్ వస్తాయండి. ఇదేంటి టెంపరీ అంటున్నారు, కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా అని అనుకుంటే, చర్మంలో హైలురానిక్ యాసిడ్ అనేది నేచురల్ గా ఉంటుంది. శరీరంలో ఎలాంటి తత్వం ఉంటుందనంటే రోజు ఈ హైలురానిక్ యాసిడ్ ని కరగదీస్తుంది, కొత్త హైలురానిక్ యాసిడ్ ని వేస్తుంది. మన వయసు రీత్యా మార్పులతోటి కరగదీయటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది, కానీ హైలురానిక్ యాసిడ్ అంతే ఫాస్ట్ గా ఇవ్వటం అనేది జరగదు అనమాట. అప్పుడే ఏజింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కువ స్ట్రెస్ ఉండటం, ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీస్ ఉండటం, పొల్యూషన్ కి డ్యామేజ్ ఉండటం, వీటి వల్ల హైలురానిక్ యాసిడ్ దెబ్బతిని ఫిల్లర్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చిన్నపాటి ఒక ఇంజెక్షన్ చేస్తారండి. ఇంజెక్షన్ చేయటం తోటి మీకు అక్కడ మౌల్డింగ్ అనేది చేస్తే చక్కగా సెట్ అవుతుందండి. లావుగా ఉబ్బుగా తయారు చేయటం ఫిల్లర్స్ ది కాన్సెప్ట్ కాదండి. చక్కగా చిన్నగా కాంటూర్స్ కరెక్షన్ చేయటం, స్కిన్ లో సటిల్ చేంజెస్ యంగ్ గా కనిపించడానికని, మీ ఓన్ చర్మం విధంగా కనిపించడానికని ప్రయత్నం చేస్తారు.